హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. మనం పైన ఫోటోలో చూపించిన నెక్ మోడల్ ఎలా కుట్టాలో ఇప్పుడు చెప్తాను చూడండి. అదే రింగ్స్లో థ్రెడ్ అనమాట. రింగ్స్ మధ్యలో థ్రెడ్ వస్తుంది. ఈ నెక్ని ఎలా కుట్టాలో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా మనం నెక్ అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. రౌండ్ కావాలంటే రౌండ్, లేదా లీఫ్ అంటే నెక్లెస్ మోడల్ టైపు మనకు నచ్చిన స్మైలీ నెక్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, దీనికి 1 ఇంచ్ వెడల్పులో ఇలా కట్ చేసుకోండి. క్లాత్ని మనం ఏదైతే రింగ్స్ పెట్టాలనుకుంటున్నామో అంటే శారీ కలర్ ఆపోజిట్, బ్లౌజ్కి ఆపోజిట్ కలర్ శారీ కలర్ రింగ్స్ మనం తయారు చేసుకోవాలి. దీన్ని మనకి రింగ్స్ ఎన్నైతే సరిపోతాయో అంత పొడవులో తీసుకోండి. ఇలా తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఈ కుట్టేసేటప్పుడు మనకి కరెక్ట్గా పాదవర్సన కుట్టు అనేది వేయండి. చివరి వరకు కుట్టేసి దీన్ని రివర్స్ చేయాలి. మనం ఇలా రివర్స్ చేసి దాన్ని మనం ఆ తాడుని అంటే లోన ఖర్చు తక్కువగా పెట్టుకోవాలి. తిప్పిన ఈ థ్రెడ్కి మామూలు మనం బ్యాక్ కట్టే థ్రెడ్కి అయితే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటే తిక్కగా రావాలి. దీనికైతే తిక్క అవసరం లేదు, నార్మల్గా ఉంటే సరిపోద్ది. ఇలా కట్ చేసిన తర్వాత కుట్టేసి పక్కన మన ఖర్చు లైట్గా ఉంచుకొని ఇలా కట్ చేసేయండి. కట్ చేసి ఇలా నార్మల్గా థ్రెడ్ ఎలా తిప్పుతామో అలానే ఇలా ముడిపెట్టి సూత్తో థ్రెడ్ని తిప్పినట్టే తిప్పేయండి, తాడుని తిప్పినట్టు. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు కొత్త నెక్ మోడల్స్ ఏం కావాలన్నా, వీడియోస్ ఏం కావాలన్నా చేస్తాం, కామెంట్ చేయండి. ఇలా తాడు తిప్పినట్టు దీన్ని థ్రెడ్ తిప్పినట్టు తిప్పేసుకోవాలి. తిప్పేసిన తర్వాత ఇలా తాడు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి. కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలంటే మనకి 1.5 ఇంచ్ వెడల్పులో పొడవులో ఉండాలి. ఒక్కొక్కటి 1.5 ఇంచ్ ఉండాలి. అలా మొత్తం 1.5 ఇంచ్ వెడల్పు పొడవులో అన్నీ కట్ చేసుకోండి. మనం తయారు చేసుకున్నది నెక్ ఎన్ని సరిపోతాయి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ముందుగా మనం కట్ చేసిన లైనింగ్ ఉంది కదా నెక్, ఆ నెక్కి మనం ఇటువైపు పెట్టాలంటే ఇలా ఒరిజినల్ పైన పెడితే లోడింగ్ అయిపోద్ది కాబట్టి లోడింగ్ చేసుకోవాలి. ఇలా లోడింగ్ చేసుకోవాలంటే లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో రావాలి. అంటే లైనింగ్కి మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి, 2 కటింగ్స్ ఉన్నాయి కదా, ఈ కటింగ్స్ అనేవి మనకి నెక్కి అవతల వైపు ఉండాలి, లోపల వైపు ఫోల్డింగ్ ఉండాలి. ఇలా రింగ్ అనేది మనకి లోపల వైపు ఉండాలి. ఈ కటింగ్ వైపు ఆ కటింగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ రింగ్కి ఆ రింగ్ అని అవతల వైపు ఉండాలి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇదే రివర్స్లో పెడితే మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. దీన్నే కొంచెం కరెక్ట్గా పెట్టండి. ఇది కూడా మనం అరించి లోపలికి ఉండేలా కుట్టేసుకోవాలి. ఇలా అరించి లోపల వైపు ఉండేలా కుట్టేసుకోవాలి. ఆ రింగ్ అనేది కనబడేలాగా మనకి లోడింగ్ చేస్తాం కాబట్టి ఆ రింగ్ అనేది అరించే మనకి బయటికి రావాలి. ఇలా టోటల్ గ్యాప్ ఒకదానికొకటి 1 ఇంచ్ గ్యాప్, ఇది కూడా ఒకదానికొకటి 1 ఇంచ్ గ్యాప్లో ఇలా కుట్టు వేస్తూ నెక్ చుట్టూ వేసేయండి.
ఇలా నెక్ చుట్టూ వేసిన తర్వాత చూడండి, మనం ఆ రింగ్స్ అనేవి ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలో ఉండాలన్నమాట. ఇలా పెట్టి మనం ముందుగా కుట్టేసాం కదా, ఆ కుట్టు పైన చుట్టూ నెక్ చుట్టూ రౌండ్గా వేసేయండి. చూడండి, ఇప్పుడు ఇలా మనం ముందేసిన కుట్టు పైన ఆ నెక్ చుట్టూ వేసేసి సెంటర్లో కట్ చేసేయాలి. నార్మల్ లోడింగే, మనం హ్యాండ్స్కి ఇలా లోడింగ్ చేస్తాం కదా, అట్నే మధ్యలో ఇలా కటింగ్స్ అనేవి పెట్టండి. రౌండ్ చుట్టూ మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరగాలంటే ఇలా చేయాలి, కటింగ్ చేయాలి. ఇలా చేశాక ఇప్పుడు చూసారు కదా రింగ్స్, ఆ రింగ్స్ బయటకు వచ్చాయి రింగ్స్. ఇప్పుడు ఇవి వచ్చిన దాని పక్కనే మళ్ళీ పాదవర్షణ, అంటే నేను దీనికి లేసేస్తాను కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేస్తున్నాను. ఇలా ఆ రింగ్స్ పైన కుట్టు వేసేయండి, ఖర్చు పైన. ఇంతే ఫ్రెండ్స్ ఈ రింగ్స్. ఇప్పుడు ఇందులో ఇది ఇంకా చుట్టూ నార్మల్గా కుట్టేసుకుని కట్ చేసేయాలి. దీంతో థ్రెడ్, రింగ్ మధ్యలో థ్రెడ్ కావాలి మనకి. ఇది బ్లౌజ్ పీసే వేయాలి. ఆపోజిట్లో అది వాడితే ఇది, ఇది వాడితే అది, మనం ఏది వాడుతున్నామో దానికి ఆపోజిట్లో ఉండాలి శారీకి. ఇది బ్యాక్ నెక్కి మనం థ్రెడ్స్ ఎలా కుడతాం కదా, అలానే తయారు చేసుకోవాలి దీన్ని కూడా. ఇలా తయారు చేసుకొని ఖర్చు ఉంచుకోవాలి, దగ్గరగా కట్ చేయకూడదు. దీన్ని మా నార్మల్ థ్రెడ్లా తిప్పాలన్నమాట. చూసారు కదా, సన్నగా అయితే థ్రెడ్ వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఈ లింక్ని అయితే కట్ చేయకూడదు, మనం తిప్పిన థర్డ్ లింక్ని కట్ చేయకుండా సూదిని రివర్స్లో పెట్టి ఈ రింగ్స్ మధ్యలోంచి ఇలా తీయండి బయటికి. ఇలా తీస్తూ చివరి వరకు సింపుల్గా దీన్ని సర్దుకుంటూ వెళ్ళండి, లాక్కుంటూ. ఆ చుట్టూ నెక్ వైపు మొత్తం పూర్తిగా ఇలా లాగేసుకోవాలి. చూసారు కదా, ఇలా పూర్తిగా దాన్ని మనం బయటికి తీసి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా అయింది కదా. ఇప్పుడు దీనికి చుట్టూ లేసు, ఇలా చుట్టూ లేస్ వేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, నెక్ అనేది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి.